భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల రాకపోకలతో ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. అత్యద్భుతమైన నిర్మాణ శైలి, ఆధునిక సదుపాయాలను చూసి ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకే కాదు, దేశంలోని అత్యుత్తమ విమానాశ్రయాలు ఒకటిగా భోగాపురం ఎయిర్పోర్టు నిలుస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణ తీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రారంభమైన విమాన కార్యకలాపాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్రకి మణిహారంగా భావించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు సిద్ధమైంది. ఈ రోజు నుంచి అయితే కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ సంబంధించి 2 ఫ్లైట్లు అయితే ఫస్ట్ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఫ్లైట్లో దిగిన ప్రయాణికులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది వారి జీవితంలో ఒక తీపి అనుభూతి, మధుర జ్ఞాపకం. ఈ ఆనంద క్షణాలను వారైతే చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మనం ఓవరాల్గా చూడొచ్చు. ఇదే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. దీన్ని వైజాగ్ అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అంటారు. అయితే ఏదైతే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు అయితే ఆగిపోయి ఇక్కడ నుంచి ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఇండిగో సంస్థ అయితే ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ ఫ్లైట్లో వచ్చిన ప్రయాణికులు అయితే ఎంతో అనుభూతి పొందారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ మొత్తం ప్రాంగణం అత్యంత టెక్నాలజీ, అత్యంత ఆధునిక టెక్నాలజీ కావచ్చు, అత్యంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కావచ్చు. జిఎంఆర్ సంస్థ అయితే ఎయిర్పోర్ట్ని నిర్మించింది. మన ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభంలోనే ఏటుకొప్పాక బొమ్మలు అయితే టెర్మినల్ ఎంట్రన్స్లో పెట్టారు. చాలా అట్రాక్షన్గా ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్కే ఒక కళనైతే తీసుకొచ్చిన బొమ్మలు అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ టెర్మినల్కి ముందుగా అయితే ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ని అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఎక్కడ కూడా మొత్తం ఆ నీరు అయితే ఆ పైకి వచ్చి ఉబికి వచ్చి కిందన పడుతున్న జాలువారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన, ఒక సుందరీకరణ అయినటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించి, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ ఎయిర్పోర్ట్ని అయితే నిర్మించారు. మనం చూడొచ్చు ఈ ఎయిర్పోర్ట్ ముందు స్విమ్మింగ్ పూల్ని ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడైతే చాలామంది కూడా ఇక్కడ వచ్చిన ప్రయాణికులు కానీ, ప్రేక్షకులు కానీ, ఇక్కడికి వచ్చి చాలామంది అయితే ఆ ఫోటోలు కానీ, సెల్ఫీలు కానీ దిగే పరిస్థితుంది. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ ముందు ఆ టెర్మినల్కి ముందుకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా మన జాతీయ త్రివర్ణ పతాకంగా రెపరెపలాడుతున్న మనం చూడొచ్చు. చాలా ఎత్తులో ఈ జాతీయ పతాకాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తమే చూసుకుంటే అక్కడ దూరం నుంచి చూస్తే ఒక వ్యూ అనేది ఒక అత్యంత ఆధునికకరంగా ఉంటుంది. ఇక భవన నిర్మాణం అయితే అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించారు. అలాగే గతంలో ఎక్కడ లేనందుగా రూపురేఖలు అయితే ఇక్కడ ఈ భవనాన్ని అయితే నిర్మించారు. అంటే సముద్రంలో ఎగిరే చేప ఆకారంలో ఈ టెర్మినల్ నిర్మించినట్లయితే ఆ జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు అయితే చెబుతున్నారు. ఒక ఎగిరే సముద్రం అంటే ఇక్కడ ఇదంతా కూడా తీర ప్రాంతం. భోగాపురం అనగానే తీర ప్రాంతం ఇదంతా మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతము. సముద్రంలో చేపల వేట ప్రధాన వృత్తిగా జీవించే మత్స్యకారులు తలుచుకునే విధంగా ఇక్కడ ఎగిరే ఫిష్ అంటే ఫ్లయింగ్ ఫిష్ అనమాట. ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఈ టెర్మినల్ పైనుంచి చూస్తే కనుక, డ్రోన్ షాట్లో చూస్తే కనుక మనకి ఆ ఆకారం అయితే స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ టెర్మినల్ ముందు అయితే మనకి ఏటుకొప్పాక బొమ్మ అయితే అత్యంత అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే చాలామంది కూడా వచ్చిన ప్రయాణికులు కానీ వాళ్ళంతా కూడా సెల్ఫీలతో, అలాగే అక్కడ వీడియోలు తీసుకుంటూ అయితే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, టెర్మినల్కి సంబంధించి ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికులు అయితే మనం చూడవచ్చు. అయితే ఈ టెర్మినల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఎడమ వైపు భాగం నుంచి కూడా వాళ్ళంతా కూడా ప్రయాణికులు లోపలికే వస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా డిపార్చర్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సంబంధించిన ఫ్లైట్ షెడ్యూల్ని చూసుకుంటూ వాళ్ళు ఇక్కడ నుంచి అయితే ఫ్లైట్కి సంబంధించి అయితే టెర్మినల్ లోపలికి అయితే వెళ్తారు. మనం చూడవచ్చు. అయితే ప్రయాణికులు ట్రావెల్ చేయడానికి అంటే ఇక్కడ నుంచి ప్రయాణించడానికి వాళ్ళంతా కూడా లోపలికి అంటే టెర్మినల్ లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అలాగే మనం చూడవచ్చు ఇక్కడ డిపార్చర్స్ నిష్క్రమణలో ఇక్కడ నుంచి కూడా వీళ్ళు ఫ్లైట్లు సంబంధించి వీళ్ళంతా కూడా ఇక్కడ షెడ్యూల్ సెట్ చేసుకుని వాళ్ళ ఫ్లైట్లకు సంబంధించిన ఈవెంట్ ఏర్పాట్లు చూసుకుని ఇక్కడ నుంచి నిష్క్రమణలు అయితే బయలుదేరుతారు. ఇక్కడ నుంచి ఆ గేట్ 1, గేట్ 2 ద్వారా వీళ్ళైతే టెర్మినల్ లోపలికి వెళ్తారు. అక్కడ నుంచి వాళ్ళకి సంబంధిత ఫ్లైట్లు అయితే వాళ్ళు ట్రావెల్ చేయబోతున్నారు. మనం ఇక్కడ ఆ ఫ్లైట్ షెడ్యూల్స్ కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మనకి అక్కడ కనిపిస్తుంది ఏ టైంకి ఏ ఫ్లైట్ వస్తుంది, ఏ ఫ్లైట్ వెళ్తుంటుంది అనేది ఇక్కడ కూడా వాళ్ళు క్లియర్గా కట్టుకున్నాయి. ఈ రోజంతా కూడా ఇండిగో ఎక్కువగా దాదాపు 31 ఫ్లైట్లు ఈరోజు నడపనుంది.
దీనికి సంబంధించి అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా కొన్ని ఫ్లైట్లు ఉన్నాయి, అలాగే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా ఒకటి ఉంది. ఈ సంబంధించి ఆ డిస్ప్లేలు అయితే మనకి స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. ఆ డిస్ప్లే చూసుకొని ఇక్కడంతా కూడా ప్రయాణికులు వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్లు అయితే ఇక్కడ టైం చూసుకొని వాళ్ళైతే లోపలికి వెళ్ళి తమ ఫ్లైట్లు అయితే క్యాచ్ అయిపోతున్నారు. మనం ఇక్కడ డిపార్చర్స్ చూడొచ్చు. చాలామంది కూడా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి అయితే ఆ గేట్ 1 గేట్ ద్వారా 2 ద్వారా అయితే వీళ్ళైతే లోపలికి టెర్మినల్ లోపలికి ప్రవేశిస్తారు. అనంతరం వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్లు అయితే వాళ్ళు ట్రావెల్ చేయబోతున్నారు. సో మనకి ఈ మొత్తం కూడా ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంది పూర్తిగా. ఆగస్టు 15వ తేదీన వాళ్ళకి సిఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళ కంట్రోల్లోకి అయితే పూర్తిగా దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రిట్రీట్ పీరియడ్తో వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ సిఐఎస్ఎఫ్ జవాన్ అయితే మనకి ఇక్కడ ఉన్న పరిస్థితి నిలబడిన పరిస్థితి ఉంది. అలాగే సిఎఫ్ఎస్ఎఫ్ మొత్తం సుమారుగా మొత్తం ప్రతి గేటు దగ్గర కూడా ప్రతి దగ్గర కూడా వీళ్ళు బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది. పూర్తిగా భద్రతాపరమైన అయితే సెక్యూరిటీ అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో పెట్టారు. వీళ్ళు సంబంధించి అయితే అటు కేంద్ర బలగాలు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ మోహరించి భద్రతాపరమైనటువంటి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న అయితే పరిస్థితి ఉంది. ఇక్కడ గేట్ 1 గేట్ 2 ద్వారా వాళ్ళు కూడా అక్కడ సిఎస్ఎఫ్ జవాన్లు అలాగే ఇతర ఆర్మ్డ్ సంబంధించిన జవాన్లు కూడా అక్కడ వీళ్ళు సంబంధించిన ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ప్రతి దానికి కూడా ఒక సూచికలు పెట్టారు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలతోటి. అలాగే లైటింగ్ సంబంధించిన దీంతో కూడా ప్రతి కూడా గైడ్ లైన్స్ కూడా పెట్టారు. ప్యాసింజర్లు వచ్చే ప్యాసింజర్ కానీ వెళ్ళే ప్యాసింజర్స్ కానీ అక్కడ ఉన్న ఆ గేట్ నెంబర్లు కానీ ఇతర వివరాలు కూడా ఎక్కడికక్కడ సూచికలు అయితే పెట్టారు. అలాగే ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్లైట్ కావాల్సిన సంబంధించిన సమాచారం కానీ ఇతర టికెట్లు తీసుకున్న కౌంటర్ కూడా ఇక్కడ మనకు రిజర్వేషన్ టికెట్ కౌంటర్ కూడా ఇక్కడ ప్రతి ఫ్లైట్ సంస్థకు సంబంధించిన ఏ సంస్థకు సంబంధించిన ఆ సంస్థ అయితే ఇక్కడ ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఇండిగో సంబంధించిన కౌంటరు, అలాగే అక్కడ ఎయిర్ ఇండియా సంబంధించిన కౌంటర్ కూడా కనిపిస్తుంది. మిగతా కౌంటర్లు అయితే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఫ్లైట్లు సంబంధించిన ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించిన కూడా కౌంటర్లు అయితే ఇంకా ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఉంది. మొదటి రోజు అలాగే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం అనేది చాలా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి అనుభూతి ఆనందం తమ జన్మలో మర్చిపోవాలని కూడా వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, మెట్రో టీవీ, భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి.